ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. 10,000 మందిని ప్రక్కనున్నను నేను ఒంటరి వాడని లేదా ఒంటరిదానని అనే భావం ఉంటుంది. కానీ దేవుడు ఆ ఒంటరితనంలో తోడై ఎన్ని గొప్ప విషయాలు నేర్పించాడో చూద్దాం. మొదటిగా నోవాహు ఒంటరితనం. ఆనాడు లక్షల మంది ప్రజలున్నను ఒకే కుటుంబం దేవుని కొరకు ఒంటరిగా నిలుచుంది. మరణ జలాలు దాటి రక్షణ పొందారు. రెండవదిగా యాకోబు ఒంటరితనం. తన ఒంటరితనమే తన పేరును మార్చింది. యాకోబు ఒంటరివాడైనప్పుడు తన ప్రార్థన, నడక, మాట మారింది. తన బ్రతుకే మారిపోయింది. 12 గోత్రాల రాజవంశానికే మూల పురుషుడయ్యాడు యాకోబు. మూడవదిగా కర్మేలు కొండపై ఏలియా ఒంటరితనం. 850 మంది బయలు ప్రవక్తలు ఒకవైపు, ఈ ఏలియా మరొక వైపు. 850 మంది ఎక్కడ, ఈ యొక్క ఏలియా ఎక్కడ? కానీ ఆ ఒక్కనితో దేవుడు ఉన్నాడు గనుక గొప్ప విజయం సాధించాడు. నీతో 100 మంది మనుషులున్న శూన్యం, కానీ నీతో దేవుడు ఉంటే గొప్ప విజయాన్ని సాధించగలవు. నాలుగవదిగా యెహోషువ ఒంటరితనం. యెహోషువ రాత్రివేళ ఒంటరి స్థితిలోనే యెరికోను కూలద్రోసే క్రమంలో దేవుని ప్రత్యక్షత పొందాడు. ఒంటరితనంలోనే దైవ ప్రత్యక్షతలు పొందగలవు. ఐదవదిగా గిద్యోను ఒంటరితనం. మిద్యానీయులు గిద్యోనును భయంకంపితుని చేశారు. అందుకే ఒంటరిగా గానుగ చాటున గోధుమలు దుల్లగొడుతున్నాడు. సరిగ్గా అప్పుడే ఇశ్రాయేలును రక్షించుమని పరము నుండి ఒక పిలుపు వచ్చింది. ఆరవదిగా దానియేలు ఒంటరితనం. ముమ్మారు ఒక్కడిగానే ప్రార్థించాడు. ఒంటరిగానే సింహాల గుహలోనికి వెళ్ళాడు. అపాయం లేకుండా వీరునిగా బయటికి వచ్చాడు ఈ దానియేలు. ఏడవదిగా దావీదు ఒంటరితనం. రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటరిగానున్న పిచ్చుకువలే ఉన్నాను అన్నాడు. వరద వలె వచ్చిన పరిస్థితులు అతన్ని దీనునిగా చేశాయి. ఆ ఒంటరితనంలోనే కోట్లాది మందికి ఆదరణిచ్చే కీర్తనలు రాశాడు. అందుకే ఒక దైవజనుడు ఇలా అన్నాడు, ఒంటరి బాటలో ఒక్కడివే సాగిపో, చింతలు లేని నీ అంతరంగం ఇంతకు ముందెన్నడూ వినని వింతగొలిపే అందమైన దైవ రహస్యాలను వింటుంది. నీ ఒంటరి జీవితం ద్వారా దేవుడు నిన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నాడో నీకు తెలియకపోవచ్చు, కానీ దేవుని మీద నమ్మిక ఉంచు. ఆయన ఒంటరి అయిన వానికి 1000 మందిగాను, ఎన్నిక లేని వారిని బలమైన జనముగా చేయువాడు. ఆమేన్.